అందరికీ నమస్తే. ఈ బైబిల్ ప్రచారం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మత మార్పిడి చేస్తూ ఉంటారు హిందువులని. అలా హిందువులని మత మార్పిడి చేసి స్త్రీలను, ముఖ్యంగా స్త్రీలను టార్గెట్ చేసి వీళ్ళు స్త్రీలని మత మార్పిడి చేస్తుంటారు. ఏమంటుంటారు, మా చర్చికి మీరు రండి, మీకు మంచిది జరుగుతుంది, మీకు ఆశీర్వాదం వస్తాయి, అంటే మీకు మీ జాబులు వస్తాయి అని ఆశ కుల్పిస్తారు. మళ్ళొకటి, మీరు పాపులు, యేసుక్రీస్తు మీ పాపముల కోసమే చనిపోయాడని చెప్పి ఏవో మాయమాటలు చెప్పి వాళ్ళని చర్చకు రప్పిస్తారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వారి దగ్గర నుండి దశమాంశాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళు వివాహ టైం వచ్చినప్పుడు మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే కానీ మేము పిల్లని ఇస్తాము, లేకుంటే మేము పిల్లని ఇయ్యమంటానని చెప్పి వారిని మత మార్పిడి చాలా లోపడుస్తుంటారు. దయచేసి మీరు ఆలోచించండి. ఈ వాక్యంలో కానీ బైబిల్లో కానీ పవిత్రత ఉంది అని మీరు నమ్మితే మీరు పొరపడుతుంటారంటని నా అభిప్రాయం. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించుకోవచ్చు. అయినా కానీ నేను చెప్పింది మీరు లక్ష్య పెట్టకుండా మీరు వెళితే వెళ్ళొచ్చు. కానీ ఒక సాటి సోదరుడు, సాటి భారతీయుడు, సాటి హిందువు ఈ యొక్క బైబిల్లో పోయి నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లుప్తంగా అర్థమవుతుంటుంది. మీరు మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఎందుకంటే మీరు చాలా సమయం కోల్పోతారు ఇలాంటి వీడియోలు చూడకపోతే. బైబిల్లో ట్రాన్స్లో మీరు పడి ఉంటారు. బైబిల్ పవిత్ర గ్రంథం అని మీరు నమ్మి మన ఒక హిందుత్వానికి దూరం అవుతుంటారు. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ దేవుని నమ్మకపోతే నరకంలో వేస్తా, అగ్నిలో వేసి కాలుస్తా అని బైబిల్ చెప్తుంది. దయచేసి ఇలాంటి యొక్క గ్రంథాలకు మనం దూరంగా ఉండి మనకు మంచి సోదర భావంతో నివసించాలి భారతదేశంలో అనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు చేస్తున్నాము. ఇంకొకటి, ఈ బైబిల్లో చాలా మంది చర్చికి వెళ్ళి ప్రేమ అని ప్రేమలో పడి ఆ చర్చిలకెళ్ళే అమ్మాయిలను తీసుకొని పోతూ ఉంటారు. అసంటి ఆకర్షితమైన వచనాలు ఏవి ఉంటాయి బైబిల్లో? చూడండి, వాళ్ళు ప్రేమగా మాట్లాడి విశ్వాసాలు చేసుకోనాలని వివాహం సంగతి మాట్లాడి వాళ్ళు అక్కడ ఒక గ్రూప్గా తయారయ్యి మన ఒక హిందుత్వాన్ని మీనికి వాళ్ళు లేస్తూ ఉంటారు. చూడండి, బైబిల్లో పరమ గీతములు అని ఉంటాయి. అక్కడ కొన్ని వచనాలు ఉంటాయి వాళ్ళు మోటివేషన్ అవడానికి. బైబిల్లో అలా ఒక లైంగికతనంగా పాట అవుతుంటారు. చర్చికి వెళతారు కానీ అక్కడ వాళ్ళు అసభ్య కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రము ఆ చెడ్డ కార్యాలు ఉంటాయి, బయటికి మాత్రం మంచిగా కనబడుతుంటారు. దయచేసి ఆలోచించండి. కొత్తగా చేరిన విశ్వాసికి అదేమి గుర్తుకు రావు. ఎవరెవరైతే కొత్తగా యేసుక్రీస్తులో కన్వర్ట్ అవుతుంటారు కదా, వాళ్ళకి అది గుర్తు రానివ్వరు. ఎందుకంటే లోపట ఉన్నది వాళ్ళకి ఎరుకుంటది, కానీ కొత్తగా వచ్చే వ్యక్తికి కనబడదు. కాబట్టి ఆ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎక్కడో బైబిల్లో కొన్ని వచనాలు తీసి చెప్పి ఆయనను ఒక తల్లిదండ్రుల కానీ, అన్నదమ్ముల కానీ, ఊరికి కానీ, బంధువుల కానీ దూరం చేస్తుంటారు. ఎక్కడ పదార్థం ఇచ్చినా కానీ తినరు, ఎక్కడ వివాహాలకు వెళ్ళరు, వేరే దేవుళ్ళని మొక్కనియరు. ఇలా సపరేట్గా చేస్తారు. ఎందుకు అలా సపరేట్ కావాలి? మనం నిజంగానే యేసుక్రీస్తుని నమ్మేటట్లు అయితే యేసుక్రీస్తే వాళ్ళ పాస్టర్ల పొట్టలో పుట్టించేటుండే కదా. యేసు దేవుడే తప్పు చేశాడా? హిందువుల పొట్టలో పుట్టించి నిజంగా యేసు దేవుడిగిన దేవుడైతే హిందువులకు సంతానం కాకుండా చేయలే కదా, క్రైస్తవులకు సంతానం కావాలి కదా, క్రైస్తవ మెజారిటీ ఎక్కువైతుంది కదా. హిందువుల పుట్టించింది ఎవరు? హిందువులుగా పుట్టించింది దేవుడే కదా. మళ్ళీ ఈ హిందువులని మత మార్పిడి చేస్తుంటారు. ఈ ఎంత విడ్డూరం కాస్త ఆలోచించండి. ఇప్పుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అయితే హిందువులకు సంతానం కలగకుండా చూడలే. ఎందుకంటే వాళ్ళు హిందువులుగా పుడతారు, నన్ను నమ్మరంటే అతనికి తెలుసు కదా. ఈ వ్యాధి నమ్మకండి దయచేసి. మిమ్మల్ని ఇంత బతిలాడి వేడుకుంటున్నామంటే మన ఒక లైఫ్ మనం సెటిల్ చేసుకునే మన అందరం ఒక్కటే. మన బతుకులు మనం బాగుపడలే, మనం ఎవరికి బానిసలుగా కాకూడదు. చూడండి, నేను ముఖ్యంగా చెప్పవలసిన వచనం ఏమిటంటే, బైబిల్లో అసాంఘికమైన వచనాలు చాలా ఉంటాయి. అట్లాంటివన్నీ చదివి అమెరికా రాష్ట్రంలో బైబిల్ని కొన్ని రోజులు బ్యాన్ చేసింది. ఈ బైబిల్ని చదవరాదు అని కూడా చెప్పింది. అలాంటి వచనాలు ఏవి ఉంటాయి? బహుశా మీరు ఈ వచనాలు వినకపోవచ్చు. పరమగీతములు 5వ అధ్యాయం నేను చదివి వినిపిస్తాను. చూడండి, నా సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు. ఎవరంటున్నాడు? పరమగీతములు 5వ అధ్యాయము సొంత చెల్లెల్ని ఏమంటున్నాడు? నా సోదరి
సోదరి అంటే చెల్లెలు. ప్రాణేశ్వరి అంటున్నాడు మళ్ళా ముందల్ని. సోదరి అన్నట్టుగా నిలబడలేదు, ప్రాణేశ్వరి అంటున్నాడు. ఉద్యానవనముల నేను ఏతించి తిని అంటే ఆ ఒక సోదరి ఉండదు కదా, ఆమె కోసమే అతని ఉద్యానవనముల వేచించిండంట. నా జటమాసిని నా గంధవర్ణములను కూర్చుకొనిచున్నాను అంటే ఇతడు అత్తరు పూసుకొని బాగా స్టైల్గా అయ్యి ఆ ఒక వనములకి వెళ్ళిండంట. ఎవరు? ఆ ఒక సోదరి వస్తుందని. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీరసహితమైన రసమును పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానం చేయుడి అంటే అతను ఒక తాగిన మైకంలో ఏదేదో మాట్లాడుతున్నాడు. స్నేహితులారా పానం చేయుడి అంటే ఆ ఒక సోదరి ఆ ఒక ఉద్యానవనములకు వస్తాని చెప్పింది కాబట్టి ఇతను ఏం చేసిందంటే అక్కడున్న జనులకు పారటిస్తున్నాడు. ఏమని? మీరు పానము చేయుడటనని. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నా సోదరి నా ప్రియురాల అని చెప్తున్నాడు. నా పావురమా నీ కళంకురాల ఆలకించుము, నా తల మంచును తడిసి ఉన్నది. సో ఇతను ఏం చేశానంటే ఫుల్గా తాగి ఆ ఒక గార్డెన్ ఉంటుంది కదా ఉద్యానవనం అని, ఆ వనంలో ఉండి అక్కడే నిలిచిపోయాడు. అంటే తల మంచుకు తెల్లగా అయిపోయిందంట. నా నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకు వలె తడిచినయి, నాకు తలుపు తీయుచు నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు. సో అప్పుడు ఆ ఒక వాకిటి దగ్గర ఇతను ఉన్నాడట. అతడి చూసి చూసి వెయిటింగ్ చేసి చేసి ఇంకా తలుపు తీయడంటనని తలుపు దగ్గరికి వెళ్ళిండు. సో అప్పుడు ఆ ఒక స్త్రీ ఏమంటున్నదంట, ఆ ఒక సోదరి అని ఉంటది కదా, అతను ఏమంటున్నాడు, ఆమె ఏమంటున్నదంటే నాకు తలుపు తీయుచు నా ప్రియుడు వాకిటి తట్టు చూచుచున్నాడు. అంటే నాకు తలుపు తీయమని నా వాకిలి తట్టు అతడు చూస్తున్నాడు, నా ప్రియుడు అంటున్నది. సో అతను ఏమన్నాడు? సోదరి అన్నాడు. ఈమె ఏమంటున్నది? ప్రియుడు అంటున్నది. నేను వస్త్రములు తీసివేసి తిని అంటున్నది. సో అతను అక్కడ ఇలవడప్పుడే ఈమె ఏం చేసిందంట? వస్త్రాలు తీసివేసిందంట. నేను మరల దాన్ని ధరించిన ఎలా అంటుంది. అంటే నేను వస్త్రాలు తీసేసిన మరల దాన్ని ఎలా ధరించుతూ అంటుందంట. నా పాదములు కడుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనెలా? తలుపు సందులలో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిపడెను. సో అతను ఆగలేక ఏం చేసిందంట? తలుపు సందులోకి వెళ్ళి చేయి పెట్టిందంట. ఆమె ఆగలేక ఆ తలుపు సందులోకి వెళ్ళి చేయి పట్టుకున్నదంట. సో చూడండి, ఇలాంటి వచనాలే బైబిల్లో చాలా ఉంటాయి. ఇలాంటి వాటిని చెప్పాడు. సో దీంట్లో ఏమి పవిత్రత అనేది కనబడదు. సో దీన్ని పవిత్ర గ్రంథం అని భావిస్తుంటారు. ఇలాంటి అసహ్యమైన వాక్యాలు బైబిల్లో ఉంటాయి. కాబట్టి మనం బైబిల్ ఏం తప్పు పట్టడం లేదు. ఏ మత గ్రంథాన్ని మనం తప్పు అని రుజువు చేయలేము. కాబట్టి మన ఒక సోదరులు, హిందూ సోదరులు మన ఒక క్రిస్టియనిట్లో కన్వర్ట్ అయ్యి ఇలాంటి పాడు పనులు చేసి మనకి విరుద్ధమవుతుంటారు. కాబట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో జై హింద్, వందే మాతరం.